ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి శ్రీ రమణ జయరామ్ గారు తమ వద్దకు విచ్చేస్తున్నారు. మీ అమూల్యమైన సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగితే వాళ్ళు విక్టరీ సింబల్ చూపించి మేము వేసేదే తెలుగుదేశం పార్టీకి అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ షాపులో చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసుకునే వరకు నిద్రం పోమనే విధంగా కూడా ప్రజలు అంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది సిద్ధంగా అని భావిస్తున్నాము. हमद बादशाह भाई देखो इधर చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, రామన్న నాయకత్వం, రామన్న నాయకత్వం, నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఓటర్ను ఆశయంగా తమ ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. కలిపి మాటలతో పెరిగిపోవద్దండి. తమ రాష్ట్ర फोटो मार కానీ మాకు పథకాలు వద్దండి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చూస్తుంటే ఈ పథకాలకు ఎంతో ఎక్కడ కూడా ప్రజలు ఆకర్షితులు కాలేరు. ఏదైనా ఉన్నా ప్రజలు మాత్రము అభివృద్ధి కోరుకునే దిశలో ఉన్నారు. కాబట్టి ఈ 5 కోట్ల ప్రజలు కూడా అభివృద్ధి దిశలో నడిపేదానికి ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటే గుంతకల్గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తుంది. ఖచ్చితంగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరి వేసి బహుమానంగా నారా చంద్రబాబు నాయుడు పెద్దానికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.